ఫ్రెండ్స్, ఇవాళ మనం ది ఇన్విజిబుల్ మ్యాన్, వీడు ఎవడో అవెంజర్స్ రేంజ్ లో సూపర్ హీరో అనుకోమాకండి, జస్ట్ ఫ్లాష్ మ్యాన్ అంతే. మూవీ స్టార్ట్ అవగానే మిడ్ నైట్ అయి ఉంటది. అబ్బో 3:40 అయిందా? యాక్చువల్లీ చెప్పాలంటే కొంతమందికి ఇదే మిడ్ నైట్ లా చూస్తుంది. 3-4 గంటలు పడుకుంటుంటది. అందరూ పడుకోనున్న టైంలో సిసిలియా మేల్కొనుంది. సిసిలియా అక్కాయి నెమ్మది బెడ్ మీద లేచింది. బెడ్ కట్ సైడ్ చూస్తే ఎడ్విన్ గాడు ఉంటాడు. ఎడ్విన్ ఎవడో కాదు, సిసిలియా అక్కాయి వాళ్ళ హస్బెండ్. వీడు వరల్డ్ ఫేమస్ ఆప్టికల్ ఇంజనీర్ అంట. ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద ఆప్టికల్ ఇంజనీర్స్ నేమ్స్ అన్ని తీసారనుకోండి, ఫస్ట్ నేమ్ వీడిదే ఉంటదంట. సో అంత పాపులర్, అందుకే దీని వల్ల బాగా సంపాదించి అంత పెద్ద కొంపని అలాంటి ప్లేస్ లో కట్టగలిగాడు. అయితే ఏంటి విషయం, సిసిలియా అక్కాయికి అంతా బానే ఉంది కదా, ఫుల్ డబ్బులు ఉన్నాడు, మంచిగా ఉన్నాడు, కార్లు బంగ్లాలు, దేనికి లోటు లేదు, బానే ఉంది కదా. అంటే ఒక్క లోటు ఉంది, ఎప్పుడు నార్సిస్ట్ బిహేవియర్ చూపిస్తూ ఉంటాడంటండి. అంటే ఏంటో నాకు తెలియదు. అక్కాయి సిచ్యువేషన్ చెప్పాలంటే, వీడి వల్ల ఒక రకంగా చెప్పాలంటే అక్కాయి బతుకు నరకం అయిపోయిందంట. ఉత్త సైకోగాడంట. నీకు దండం పెడతా, నన్ను వదిలేగా, నా వల్ల అట్లా తట్టుకోలేకపోతాను, నేను వెళ్ళిపోతాను అన్న అసలు ఉప్పు కూడా అసలు వదలడు, వెళ్ళేదే లేదు అసలు. నన్ను వదిలే ఎక్కడ పోతావు పోనీడంట. అసలు ఫుల్ కంట్రోల్ లో పెడుతుంటాడంట, టార్చర్ చేస్తూ ఉంటాడంట. అంటే ఇది చెప్పిందే చెయ్యాలి, చెప్పినట్టు ఉండాలి, చెప్పింది తినాలి, చెప్పింది వేయాలి, అంతా ఇదే లెవెల్లో ఉంటాడంట. సో లాస్ట్ అక్క ఈ దరిద్రం మన వల్ల కాదని చెప్పి వెళ్ళిపోదాం అనుకుంటది. అయితే మామూలుగా వెళ్తే ఏదో వదులుతాడా? సో ఈ పనికి మాలినోడికి ఏదో మొత్తం మంది ఇందులో కలిపేసి ఎప్పుడో తాపించేసిందండి. ఇప్పుడు నైట్ పడుకున్నప్పుడు వీడు తెలియకుండా నెమ్మదిగా వెళ్ళిపోవాలనుకుంటుంది. ఒకప్పుడు అయితే ఇలా తెలియకుండా వెళ్ళిపోవాలంటే మిడ్ నైట్ 12 గంటలకి అలా వెళ్లేవాళ్ళు. కానీ ఇప్పుడు మిడ్ నైట్ 12 అవుతున్నా మనుషులు పడుకుంటే కదా, అసలు పడుకొని సావట్లా. 3-4 అవుతుంది వీళ్ళు పడుకునేటప్పటికి. మనుషులు దెయ్యాలకి ఎంత ఇబ్బంది ఉన్నాయో, వాటి బాధలు ఎవరు చెప్పుకోలేక దిగుతున్నాయి. మిడ్ నైట్ వాళ్ళకి వచ్చేవి భయపెట్టడానికి. ఇప్పుడు చూడండి, రోడ్డు మీద ఎతికినా ఒక దయ్యం కనిపిట్లా. ఏదైతే అక్క ఇచ్చిన ఇద్దరు మాత్రం కొంచెం పని చేసినట్టే ఉన్నాయి. అలా లెగిసి బ్యాగ్ లో బట్టలు సర్దుకుంటుంది. ఎంత ప్లాన్ వేసినప్పుడు బట్టలు ముందే సర్దుకోవచ్చు కదా. అంటే ఆ సైకో చచ్చినోడు గురించి మీకు తెలియదు, ఒక్క వాసన చూసినట్టు చూసేస్తుంటాడన్ని. అలా లెగిసి బ్యాగ్ లో పాస్పోర్ట్లు, కొంచెం డబ్బులు, అవి అన్ని బట్టలు గిట్ల పెట్టుకుని సర్దుకున్నాక ఇంట్లో ఉన్న సీసీటీవీ కెమెరాలన్నీ ఓడబీకేసిద్ది. మేబీ ఎటు వెళ్ళిందో ఇటు సైడ్ వెళ్ళిందో అవేం తెలియకుండా చేయడానికేమో ఒక్క సీసీటీవీ కెమెరా అలాగే ఉంచిద్ది. అదేంటి ఇంట్లో ఉంది, బెడ్రూమ్ లో ఉంది. బెడ్రూమ్ లో ఎవడన్నా సీసీటీవీ కెమెరా పెట్టుకుంటాడా? వీడు పెడతాడులేండి. సో ఇప్పుడు ఆ ఒక్క సీసీటీవీ కెమెరా ఎందుకు వచ్చిందంటే, బెడ్రూమ్ లో ఏదో ఏం చేస్తున్నాడు, లెగిసాడా అంటే అక్క వెళ్ళిపోయే లోపే మధ్యలోనేమో లెగిసిపోయాడా, ఇవి తెలుసుకోవడానికి జస్ట్ ఆ ఒక్కటి వాడికి ఎదురుగా పెట్టింది. బట్టలు వేసుకుని బ్యాగ్ తీసుకుని గదాది లోపలికి వచ్చేసింది. అప్పుడే అక్కకి తను పెంచుకునే కుక్క కనిపించింది. అక్కయ్య మీద కోపం, ఎక్కడి కుక్క మీద కుక్కగాడు చూపిస్తాడేవో అని చెప్పి భయం వేసేసి వెంటనే వచ్చి దాన్ని వదిలిచేద్దాం అనుకుంటది. మన దగ్గర అంటే వదిలించుకుందాం అనుకుంటే మోస్ట్లీ మెడకి చైన్ కట్టుంటారు, లేకపోతే కొంతమంది మధ్య పులికోస్ తాళ్ళు కూడా కట్టేస్తున్నారు. ఆ తాళ్ళు ఓడబెక్కితే అయిపోతాయి. కానీ ఇక్కడ అలా కాదు, బాగా తెలిసిన వాళ్ళు కదా, మెడలకి ఇంకేవో పెడుతుంటది. ఈ లాక్ ఏదో పెట్టారు, ఎక్కడ పోయినా తెలిసిద్ది. అందుకే లాక్ ఓడబీకేసిద్ది. కానీ ఆ కుక్కది మెడకున్నది అది ఓడబీకితే పక్కన ఉన్న కాలు అలాగే మోగిద్దండి, టొయ్ కొయ్ కొయ్ అని. మామూలు టెక్నాలజీ కాదు, ఆప్టికల్ ఇంజనీర్ అంటే ఇదేనేమో. పడిగేత్తుకుంటే సౌండ్ ఇంకా రోడ్ ఎక్కేస్తుంది. రోడ్ ఎక్కేటప్పటికి ఓ బండి వచ్చింది, టాక్సీ కాదులేండి, ఎమిలీ అని చెప్పి అక్కాయి ఫ్రెండే ఆల్రెడీ రోడ్డు మీద రెడీగా ఉండమని చెప్పింది. చలికాలం కదా కొంచెం లేటుగా వచ్చినట్టుంది. అలా మోగుతా ఉంటది. అయితే బండి ఎక్కే ముందు అక్కాయి దగ్గర వాడు పడుకోవడానికి నిద్ర మాత్రం నీళ్ళల్లో కలిపేసిందే. ఆ టాబ్లెట్ డబ్బా అది కింద పడిపోద్ది. ఇంక ఈ ఫ్రెండ్ ఏమో ఏంది ఈ టైం పిక్నిక్ ఏంది, సామాన్లను సర్దుకొని వచ్చావు, మీ కొంపేమో పిక్నిక్ స్పాట్ లా ఉంటది కదా అని అంటే అక్కేమో పద 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 పాని మాట్లాడదంటది. ఫ్రెండ్ ఏమో కాసేపు ఆగు అని అనే లోపు ఈ సైకోగడు గంగెద్దులో దమ్మలు పరిగెత్తుడొచ్చి గుద్దుతాడు. ఇంకా చూసుకోండి అక్కాయి పాని 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 అని అవుతుంటది. ఆ స్పీడ్ చూసి ఎమిలీ కూడా భయపడిపోయి వెంటనే బండి అక్కడ తీసుకెళ్లిపోద్ది. అక్క అయితే అమ్మయ్య ఎదవ నుంచి విడిపించుకున్నా అనుకుంటది. కానీ అక్కాయి సిచ్యువేషన్ పెనం మీద నుంచి పొయ్యిలో పడిపోయినట్టు అవ్వబోతుందని తెలియదు. కట్ చేస్తే 2 వీక్స్ అయ్యాక సిలిసియా అక్కాయి ఆడిగిపోయింది. అంటే ఎమిలీ పాప ఉంది కదా ఫ్రెండ్, లిఫ్ట్ ఇచ్చిలే, ఆవిడ యొక్క ఓల్డ్ అంటే ఎక్స్ హస్బెండ్ దగ్గర వదిలేసిద్ది. లాస్ట్ 2 వారాల నుంచి అక్క ఇక్కడే ఉంది. పాప బిక్కు అంటూ ఉంది. అంత యాక్టివ్ బతికేం లేదు. వాడు యాడ్ నుంచి వస్తాడా, పాల ప్యాకెట్ వేయడానికి వస్తాడా, పూలు అమ్ముకుంటూ వచ్చేస్తాడా, కొంపతీసి జేమ్స్ గాడే మాలవేషం వేసుకుని వచ్చిన మా హస్బెండ్ గాడా, జేమ్స్ అంటే ఎక్స్ హస్బెండ్ అని చెప్పిలా ఫ్రెండ్ కి. ఇలా చూసిన వాళ్ళందరూ డౌట్ పడతా ఉంటది. లాస్ట్ కి బయటకు వెళ్లి లెటర్ బాక్స్ ఓపెన్ చేయడానికి కూడా భయపడుతూ ఉండేది. ఆ గజ్జి సచ్చినోడు అంత దారుణమైన ట్రోమా ఇచ్చినట్టున్నాడు. పాప ఏం చేసిద్ది, ఒకరోజు ఎమిలీ అమ్మాయి ఫ్రెండ్ వల్ల ఆవిడ అక్కాయి ఫ్రెండ్ ఇక్కడికి వస్తుంది. హస్బెండ్ ఎక్స్ హస్బెండ్ కలవడానికి కాదు, అక్కాయిని కలవడానికి వచ్చి ఒక మ్యాటర్ చెప్పిద్ది. నీకు విషయం చెప్తాను, నువ్వు భయపడమాక, కావంటే భయపడు, నీ ఇష్టం, ఏం కాదులే. కానీ ఏమైందంటే నీ హస్బెండ్ చచ్చిపోయాడుగా అంటది. అక్కాయి హస్బెండ్ ఆప్టికల్ ఇంజనీర్ గాడు ఆత్మహత్యం చేసుకుని చచ్చిపోయాడంట. ఆత్మార్పణం అయిపోయాడంట. అది విని స్టన్ అయిపోద్ది. అక్కకి అసలు ఎక్స్ప్రెషన్ కూడా ఏం పెట్టాలి ఏం అర్థం కావట్లేదు. బాగా ఆలోచిస్తుంది, ఏందైతే ఇప్పుడు నేను ఏడవాలా నవ్వాలా, ఏడుద్దామంటే ఏడుపు రావట్లేదు, నవ్వుతే మళ్ళీ యాదవులు ఫీల్ అవుతాయి ఇక్కడ ఉన్న వాళ్ళు, నవ్వలేకపోతున్నాను ఇట్లా కాదులే అని చెప్పి వాష్రూమ్ లోపలికి వెళ్తుంది. చాలా సేపు కూర్చొని తెగ ఆలోచిస్తుంది. బయటకు వచ్చాక వెళ్తూ చెప్తూ ఉంటారు, అసలు నాకు ఏం అర్థం కావట్లేదే, ఆప్టికల్ ఇంజనీర్ వాడి దగ్గర ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఉంది, ఏదైనా చేయగలడు. ఇంకో పక్క ఈ సైకో చచ్చినాడు, ఎప్పుడు అందరిని ఏడిపించుకొని సంపుకు తింటాం తప్ప వాడు సావడానికి ఆలోచించే రకం కాదు. ఏదో జీవితాంతం నన్ను కంట్రోల్లో పెట్టడానికే ఉండేవాడు. అలాంటి
అలాంటిది వాడు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవడం ఏంది అంటే వాడు ఆ టైప్ పర్సన్ కాదు, ఏదో జరుగుతుందని నాకు అనిపిస్తుంది అంటది. జేమ్స్ గారు ఏంది మేడం మీరు చెప్పేది అంటే చెప్పిద్ది అసలు అదే మళ్ళీ చెప్పిద్దిలేండి, వాడు చెప్పినట్టు చెయ్యాలి, ఏం తినాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు రావాలని ఎమిలీ అప్పుడే చెప్పిద్ది. వాడు చచ్చిపోయాడు ఇక నువ్వు బాధపడాల్సింది ఏం లేదు, ఇప్పుడు హ్యాపీగా బయటికి వెళ్ళు, ఎట్టన్నా తిరుగు, ఎట్టన్నా ఉండు, ఎట్టగా ఉంటే అట్టుండు, ఎట్టబడితే అట్టుండు, చీకు చింతాలేని చీకు బతుకు ఇప్పుడు నీది. ఇంకా జేమ్స్ గాడు ఈ అమ్మాయి ఇద్దరు తెగ బతిమలాడి కాళ్ళు పట్టుకుని బతిమలాడితే ఓకే ఇంకా చచ్చిపోయాడు, దరిద్రం వదిలిపోయిందని ప్రశాంతంగా ఉండాలని చెప్పి బయటకు వచ్చి అలా గాలి పీల్చుకుంటది. అప్పుడే మెయిల్ బాక్స్ దగ్గరికి హ్యాపీగా ధైర్యంగా వెళ్ళి ఇప్పుడు లెటర్స్ అని తెచ్చిద్ది. అవి తెచ్చి ఇంకా ఇక్కడ పెట్టేసిద్ది. అప్పుడు ఇప్పుడు లెటర్ తీసి చూస్తే జేమ్స్ గారు చెప్తాడు ఇలా నీకు ఒక లెటర్ వచ్చింది చూడని చెప్పి. సో ఆ లెటర్ ఓపెన్ చేసి చూస్తే ఆ లెటర్ ని ఇప్పుడు అక్కయ్య వాళ్ళ హస్బెండ్ ఉన్నాడే, హస్బెండ్ వాళ్ళ తమ్ముడు పంపించాడంట. ఇది ఆ తమ్ముడు లాయర్ లేండి, వాడు లెటర్ పంపించాడు. అందులో ఏముంటది, ఆ ఎడ్విన్ గాడు మీ హస్బెండ్ చచ్చిపోయే ముందు వీలునామా రాసిపోయాడు, ఆ వీలునామాలో వాడు అక్కాయికి $5 million అప్పే మొదలలేండి, నిజంగానే ఆస్తే $50 లక్షల ఆస్తి ఇచ్చిపోయాడంట. అక్కయ్య అప్పుడే ఈ ఎదవకి ఈ సైడ్ కూడా ఉందా, సర్లే ఇంకా మనం మాత్రం ఏం చేయగలం, వాళ్ళు డబ్బులు ఇచ్చారు వాడుకోవాలి కదా, ఇంకా పండుగ చేసుకుందాం ఎంజాయ్ చేద్దాం అని చెప్పి డబ్బులు తీసుకుంటది. ఫస్ట్ ఇంకా డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి కొన్ని డబ్బులతో జేమ్స్ వల్ల వీళ్ళింట్లో కదా ఉంటుంది వాళ్ళ కూతురు కోసం ఒక గిఫ్ట్ తెచ్చి ఉంటది, సర్ప్రైజ్ అంటది. ఈ అమ్మాయిని పాపనేమో సిడ్నీ అనమాట. సిడ్నీ చెప్పింది వావ్ వాట్ ఏ సర్ప్రైజ్, కాకపోతే సర్ప్రైజ్ అన్నప్పుడు గిఫ్ట్ కూడా కొంచెం మంచిగా ఉంటే బాగుంటది, $50 million తీసుకుని ఇప్పుడు నిత్యం తెచ్చావు, నిత్యం పట్టుకుని ఎక్కడ ఆడాలి నేను అని అంటది. సో అంటే ఏ మాటగా నువ్వు కొంచెం పిసినా దానిలో ఉన్నావు అంటది. అప్పుడే అక్క చెప్పి సర్ప్రైజ్ ఈ మెట్లు కాదు, మెట్లు ఎక్కితే ఉంటది అని చెప్పి అలా పైకి చూపించింది. పైకి వెళ్ళి అలా లెటర్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఈ సిడ్నీ పాపకి సిడ్నీ వెళ్ళాలని చాలా ఆశగా ఉంది. అక్కడ ఏదో యూనివర్సిటీ ఉంది, ఆడు చదువుకోవాలని చెప్పి పెద్దగా చదువు ఎక్కకపోవడం వల్ల స్కాలర్షిప్లు అవేమో అన్ని డొనేషన్ కట్టి వెళ్లాల్సి వచ్చింది. సో అక్క డబ్బులు బాగున్నాయి కదా, అక్క డొనేషన్ కట్టి సీట్ కొనేసింది, ఇంకా హాయిగా వెళ్ళొచ్చని సర్ప్రైజ్. ఇవన్నీ చేయడం వల్ల అప్పటి నుంచి అక్క ఇంకా చాలా హ్యాపీగా ఉండొచ్చు అని అనుకుంటూ ఉంటది. కానీ ఎందుకో అక్కకి అసలు హ్యాపీగా అనిపించట్లా. అయ్యో ఎంతైనా మా హస్బెండ్ చచ్చిపోయాడు, వాడు డబ్బులు ఇలా చేస్తాను అని చెప్పి ఏం లేదు, ఫుల్ అసలు పెద్ద హ్యాపీగా ఉంది ఆ విషయంలో అయితే. కానీ లాస్ట్ 2-3 రోజుల నుంచి అక్కకి తను ఎవరో అబ్జర్వ్ చేస్తున్నారు, తను ఎవరో ఫాలో అవుతున్నారు అన్నట్టు చాలా గట్టిగా అనిపిస్తూ ఉంది. తను చేసే ప్రతి చిన్న పనిలో నిజంగానే ఎవరో ఫాలో అవుతున్నట్టు అనిపిస్తూనే ఉంటుంది. వంట మాడిపోతుంది, సడన్ గా వస్తువులు ఏవో పడిపోతూ ఉన్నాయి. ఫ్లాష్ మ్యాన్ నైట్ టైం అలా ఇంట్లో కూర్చోంటే తను ఎవరో చూస్తున్నారు అన్నట్టు అనిపిస్తుంది. ఇల్లంతా ఎదిగిద్ది, బయట పోయి చూసిద్ది, ఎక్కడ ఏ ఉండదు. అయితే మిడ్ నైట్ పడుకుంటూ ఉంటే పక్కన ఉంచొని ఎవరో వాసన చూడటం కదా, గాలి పిలుస్తున్నాడే అన్నట్టు అనిపిస్తూ ఉందంట. లెగ్స్ అలా చూసిద్ది, ఏం ఉండదు. మళ్ళీ పడుకునేది, పడుకుంటే ఎవరో దుప్పట్లాగేస్తా ఉంటారు, దుప్పట్లాగేసి ఫోటోలు తీస్తుంటారు. ఇంకా లెగ్స్ కూర్చొని పోద్ది. ఇటు తిరిగి కుర్చీ సైడ్ చూస్తే కుర్చీ మీద ఎవడో కూర్చున్నాడు, ఆ కుర్చీ కొంచెం కిందకు వంగింది. ఇంకా అర్థమైపోయింది అక్క అయితే ఫిక్స్ ఎవరో నన్ను చూస్తున్నారని చెప్పి పిచ్చి కలుస్తుంది, గోల చేసింది. జేమ్స్ కూడా పరిగెత్తుకుంటూ వస్తాడు, ఏమైందంటే అక్కడ ఎవడో కూర్చున్నాడు అంటుంటది. జేమ్స్ ఈ అమ్మాయిని చూసి పాపం ఈ అమ్మాయి నాడు ఎంత కంట్రోల్ చేసినట్టున్నాడు, లాస్ట్ కి పిచ్చిదే అయిపోతుంది, ఎవడో కూర్చోలేదు కానీ నువ్వు వెళ్ళి ప్రశాంతంగా కూర్చో అని వాడు వెళ్ళిపోతాడు. నెక్స్ట్ రోజు అక్క జాబ్ ఇంటర్వ్యూకి పోయి ఇంటర్వ్యూ అవుతూ ఉన్నప్పుడు మీ రెజ్యూమ్ చూపించండి మేడం అనగానే పెద్ద బ్యాగ్ దాన్ని ఓపెన్ చేసి ఆ పెద్ద రెజ్యూమ్ ఇద్దామనే లోపల చూస్తే లోపల చిన్న కాగితం మొక్క కూడా ఉండదు. అది చూడగా తమ్మని కళ్ళు పడిపోద్ది. అలా వీడు వచ్చి హాస్పిటల్ తీసుకెళ్తాడు, చెకింగ్ అంతా చెప్తాడు, డాక్టర్స్ వస్తారు, డాక్టర్ చెప్తాడు ప్రాబ్లం ఏం లేదు, అది ఎందుకు పడిపోయావంటే ఏవో మాకు మాత్రం ఏం తెలుసు, ప్రాబ్లం ఏం లేదని చెప్పానుగా, నిజంగానే మాకేం అర్థం కాలేదంటారు. తర్వాత ఇంటికి వచ్చేసిద్ది. ఇంటికి వచ్చాక అప్పుడు డాక్టర్స్ మళ్ళీ ఫోన్ చేస్తారు, ఇందాక ప్రాబ్లం ఏం లేదని చెప్పేటప్పుడు బాగా హర్ట్ అయినట్టు అనిపించింది, సో చాలా కష్టపడి టెస్టులు చేశాక తెలిసింది అదేంటంటే అక్కయ్య బాడీలో బీభత్సమైన మొత్తం ఉందంట. నాకు తెలిసి నువ్వు పొద్దున పల్లీలు అనుకోని ఓ గుప్పెడు నిద్ర మాత్రం మింగేసి వచ్చినట్టున్నావు, దానివల్ల ఒక్క దెబ్బకి దుమ్మని పడిపోయావు, అంతకుమించి ఏం లేదని చెప్పింది. అది అటు సైడ్ డాక్టర్. అప్పుడే అక్క ఇటు దిగి చూస్తే సింక్ దగ్గర నిద్ర మాత్రలు ఉంటాయి, స్లీపింగ్ పిల్స్ చాలా ఉంటాయి, ఉత్త డబ్బా కూడా కాదు మళ్ళీ. అంటే మూవీ స్టార్టింగ్ లో అక్కయి ఫాస్ట్ గా తప్పించుకుంటూ వెళ్ళిపోయేటప్పుడు ఒక డబ్బా కింద పడిపోయింది కారు లోపల నుంచి, సేమ్ అదే డబ్బా ఆ టాబ్లెట్లే కదా గాలిలో కలిపి పెట్టింది నీళ్ళల్లో. అప్పుడు అక్కయ్య ఫిక్స్ అయింది, మనకి ఎప్పుడో తెలుసులేండి మొత్తం ఆప్టికల్ ఇంజనీర్ మ్యాన్ ఇదంతా చేస్తుందని. సో ఇప్పుడు ఫిక్స్ అయింది ఖచ్చితంగా ఇదంతా చేస్తుంది ఆ దగులుబాజీ నా హస్బెండ్ గాడే అని చెప్పి. ఇప్పుడు విషయం మీద క్లారిఫై వచ్చాక జేమ్స్ గారిని తీసుకుని టామ్ గారి దగ్గర పోయింది. టామ్ ఎవడో కాదు లాయర్ అంటే చెప్పాను కదా అక్కయ్య హస్బెండ్ వాళ్ళ సొంత తమ్ముడు. ఇక్కడ చెప్పి మీ అన్న బతికే ఉన్నాడు ఏటో అనుకున్నాడు కానీ వాడు చచ్చిపోలేదు, నిజంగా బతికే ఉన్నాడు. ఇదేం జబ్బుగా మీకు, బాగానే సంపాదించారు, అంత పెద్ద ఇల్లు అవి ఇవి డబ్బులు ఇన్ని పెట్టుకొని ఇంకా నా వెనకబడి ఏం సాధిద్దామని మీ అన్న, మీ ఫ్యామిలీకి ఏమైనా ఇబ్బంది పడతాను లేకపోతే వదిలేయచ్చు కదా నన్ను, దొంగ చచ్చిన ఆయన పడ్డాడు మీ అన్న, ఇప్పుడు ఏం చేయాలో చెప్పంటుంది. ఇప్పుడు టామ్ గడు సీసీలీ అవుతున్నా నీ బాధ నాకు అర్థమైంది, చాలా బాగా అర్థం చేసుకుంటున్నాను. ఎందుకంటే మా అన్న నిన్ను పెళ్లి చేసుకుంటున్నప్పటి నుంచి ఇబ్బంది పెడతాడు, కానీ నాకు పుట్టినప్పటి నుంచి ఇబ్బంది పెట్టాడు. వాడి బాధ తట్టుకోలేక ఇంకోసారి నా జోలికి వచ్చామంటే పోలీస్ కేసు వేస్తానని చెప్పి
వాడిని బెదిరించి లాస్ట్ కి నా కేసులు నేనే వాయించుకుందామని చెప్పి లాయర్ అయిపోయాను. అట్టా ఇబ్బంది పెట్టేవాడు నన్ను అంత బాధ పెట్టినాడు, నిన్నెంత బాధ పెట్టినట్టుంటాడో నీ ఇబ్బంది నాకు అర్థమైంది. కానీ ఒక విషయం ఏంటంటే మా అన్న నిజంగా చచ్చిపోయాడు, కావాలంటే ఫోటోలు చూడని చెప్పి ఫోటోలు చూపించి చచ్చిపోయిన ఒక మనిషి మళ్ళీ ఆత్మలాగా వచ్చి కనిపించకుండా వాడు ఇంకేదో చేస్తున్నాడంటే మనది ఆ సినిమా కాదు, మనది ఆప్టికల్ ఇంజనీరింగ్ సినిమా, ఫుల్ ఆన్ సైన్స్. సో అవన్నీ అవ్వవు అంటే అక్కయ్య చెప్పిద్ది. తుప్పాసి చచ్చుడా నేను ఇప్పుడు ఆత్మల కథలు చెప్పట్లా, మీ అన్న ఎవడు ఆప్టికల్ ఇంజనీర్, ఆ ఆప్టిక్ మైన్ గాడు టెక్నాలజీ బ్రెయిన్ ఇదంతా వాడి ఏదో చేస్తుంటాడు, దాని వల్ల వాడు కనిపించకుండా నా చుట్టూ తిరుగుతాడని చెప్పి అంటది. ఇడు ఇంకా సరేనమ్మా వాడు ఆప్టికల్ ఇంజనీర్ ఒప్పుకుంటాను, కానీ వాడు చచ్చిపోయాడు, సో నువ్వు ఎక్కువ పట్టించుకోమాక, చిల్లు అవన్నీ మర్చిపోతావు అని చెప్పి పంపించేస్తాడు. ఇప్పుడు కొంచెం టెన్షన్ గా ఉండేటప్పటికి ఎమిలీ బెస్ట్ ఫ్రెండ్ వల్ల బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిద్ది. ఎమిలీ లేకపోతే వచ్చి ఆ తలుపు తీయగానే ఫ్రెండ్ బండాబూతులు తిడుతుంటది అక్కని. అసలు ఏ మొహం పెట్టుకుని వచ్చావు నా దగ్గరికి, అబ్బో చాలా దారుణంగా తిడుతూ ఉంటది. అక్కయ్య ఫుల్ కన్ఫ్యూజన్ లోకి వెళ్ళి అసలు ఏమైందే, నాకంత ఆస్తి వచ్చాక నీకేం ఇవ్వలేదు అని చెప్పి ఫీల్ అయ్యావా అంటే, ఈవిడేమో ఏంటి నీకు ఆస్తి వచ్చిందా, కనీసం నాకు చెప్పను కూడా చెప్పలేదేంటి అని అడుగుతుంది. అక్కయ్య కూడా ఓకే నువ్వు దానికోసం కాదు తిడుతుంది, ఏమైందో చెప్పు, ఎందుకు తిడుతున్నావు అంటే, ఏమైంది పొద్దునే ఈమెయిల్ పెట్టి వచ్చావు, అమ్మ నా బూతులు తిట్టావు, అదేదో సొప్పల పాత్రలాగా నేను లైన్ లో ఆపకుండా చదువుకుంటూ పోయా, సగం చదివాక తెలిసింది అమ్మ నా బూతులని. అసలు అమ్మ నా బూతులు నన్నే కాకుండా మా అమ్మ నాన్న కూడా తిట్టావు, బూతులు ఎన్ని రకాల బూతులు ఉంటాయనే విషయం కూడా నాకు ఇప్పుడే తెలిసింది, మళ్ళీ ఏం మొహం పెట్టుకుని నా దగ్గరకు వచ్చావంటే, అక్కయ్యేమో నేనేంది అసలు ఏమో తిట్టడం ఏంది, అసలు నేను ఏం చేయలేదు, నేను చెప్పేది వినంటే అసలు వెందో నువ్వు పెట్టావు, నువ్వు మెయిల్ పెట్టావు, ఆ బూతులని చదివి రాత్రి అంతా ఎడుతా కూర్చున్నా, నువ్వు అసలు వెళ్ళిపోయి ఎక్కడి నుంచి అని చెప్పి కోపంతో బయట పంపించేస్తుంది. ఇంకా అక్కయ్య అలా ఇంటికి వెళ్ళి ఆ మెయిల్ అదే ల్యాప్టాప్ ఆన్ చేసి మెయిల్ చెక్ చేసుకుంటది. నిజంగానే అక్కయ్య మెయిల్ నుంచి ఎవరో అమ్మాయికి మెయిల్ పెట్టుంటారు, స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేస్తే ఎండ్ దాకా లైన్ లో ఉన్న బూతులని తిట్టిపడేసారు. ఆ బూతులని చదివి అది చదవలేక భయపడిపోయి ఏడ్చేస్తుంది కింద పడిపోయి పాపం, అంత దారుణంగా తిట్టి పెట్టుంటాడు అన్ని ఎదవా. ఇలా ఏడుస్తూ ఉంటే సిడ్నీ పాప అలా వచ్చి లైట్స్ ఆన్ చేసి, ఇలా ఏడుస్తూ ఉంటే మన జీవితంలో ముందుకెళ్ళలేము, ఏడు పాపితేనే మనం ముందుకెళ్తామని చెప్పి ఇక్కడ కూర్చొని చెప్పగానే ఇన్విజిబుల్ మ్యాన్ గడు వల్ల వాడు ఒక్క తన్ను తంతాడు. ఇన్ని రోజులు కష్టపడి బూతులు నేర్చుకొని వస్తే ఇదేం అట్ట తీసి పడేసిందని చెప్పి సిడ్నీ పాపకి అసలు ఎవరు తన్నేదని తెలిసేలోపే ఆ ఎల్లి ఎగి గోడ కత్తకపోయి ఉంటది, అసలు ఎవరు తన్నేది కూడా తెలియదు. ఇన్విజిబుల్ మ్యాన్ కాన్సెప్ట్ పాపకు తెలియదు కాబట్టి ఖచ్చితంగా ఇదేనని తన్నింది, ఎగ్గి తన్నినట్టుంది, గోడ కత్తకపోయింది దెబ్బకి అని గట్టిగా అరుస్తూ ఉంటది. అప్పుడే వాడు డాడీ కుదరవుతాడు. డాడీ వచ్చి ఏమైంది మ్యా అంటే, సిసిలియా అంటే కుక్కను కొట్టినట్టు కొట్టింది, బల్లారు అతకపోయిన డాడీ అని చెప్పి ఏడుస్తుంటది. అక్క ఏమో లేచి లేదు ఫ్లాష్ మ్యాన్ అంటది, వాడే కొట్టాడు నేను కాదు అని చెప్పి కాల్ చేసింది. ఫ్లాష్ మ్యాన్ లేదు ఏం లేదు, నా కూతురు ఎగ్గి తన్నిందే కాకుండా ఇప్పుడు డైలాగ్ లేత్తనమైంది, దిస్ ఈస్ నాట్ గుడ్ బిహేవియర్ అని చెప్పి వాళ్ళ కూతురుని తీసుకుని వెళ్ళిపోతుంటాడు. ఇలా వెనక్కి వెళ్తూ లేదు అని చెప్పేది ఉన్నదా, నేనెందుకు అంతాను, నీ కూతురు అనడం ఏంటో, అసలు నేను అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి అసలు సీట్ కూడా కొన్నాను, ఖచ్చితంగా ఇదంతా ఫ్లాష్ మ్యాన్ చేస్తున్నాడు నమ్ముడా అంటే, వీడు కూడా ఫ్లాష్ మ్యాన్ కాన్సెప్ట్ తెలియదు, పాపం తీసుకెళ్లిపోతాడు. అక్కడికి ఇంకా ఒళ్ళు మండిపోయింది. అలా హాల్లోకి వెళ్ళిపోయి ఫ్లాష్ బయటకు రా నువ్వు దమ్ముంటే దాక్కొని కొడతావు, సిగ్గులేని బతికి ఎందుకురా నువ్వు అని చెప్పి పిచ్చిగా తిట్టి దైనవాడు బయటకు రాడు. దాంతో అక్క ఇంకా ఫ్లోర్ మొత్తంలో ఉప్పు కారం మట్టి మసానం అంటే ఏవో పొడులన్నీ తీసుకొచ్చి పడేస్తా ఉంటది, పదుస్తా ఉంటది. అంటే ఈసారి ఇన్విజిబుల్ మ్యాన్ గాడు అలా నడుచుకుంటూ వచ్చాడు అనుకోండి, అడుగులు పడతాయి కదా, మొత్తం పొడేసింది కదా, దీని మీద నడుచుకుంటూ వస్తే అడుగులు పడతాయి. సో కత్తి తీసుకొని పొడిచి పడేద్దామండి, ఇలా పెద్ద ప్లాన్ వేసి ఉంటది మొత్తానికి. అలా కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటది. అయితే అప్పుడే డౌట్ వస్తుంది, అసలు ఫ్లాష్ మ్యాన్ గాడు నిజంగా నా మొగుడు అయి ఉంటాడు లేకపోతే ఇంకెవరన్నా అయి ఉంటాడా, అసలు నిజంగానే నా మొగుడు బతికే ఉన్నాడా, ఆ ఫ్లాషీ గాడు వాడేనా, వాడు ఫోన్ ఉంది కదా లిఫ్ట్ చేస్తే మేబీ అని దొరికిద్దామని చెప్పి ఫోన్ చేసిద్ది. వాళ్ళ ఆయనకి ఇప్పుడు ఫోన్ చేస్తే ఆ రింగ్ టోన్ పైన అటక మీద నుంచి వినిపించింది. దెబ్బకి షాక్ అయిపోయి అటిక్ అంటారండి, అటిక్ పైన ఉంటది బాగా గ్యాప్ వదులుతాడు అటక మీద, ఇంకో గది లాగా ఉంటది, అది అలా వెళ్ళి చూద్దాం అనుకుంటది. అలా అటక మీదకి వెళ్తే అక్కడ వాడు ఫోన్ దొరికింది హస్బెండ్ ది. దాన్ని ఓపెన్ చేసి చూస్తే వాడు నైట్ టైం పడుకున్నప్పుడు బెడ్ షీట్ లాగా ఫోటోలు ఎత్తా ఉంటాడు కదా, ఆ ఫోటోలు కనిపిస్తాయి. ఇంకా ఫిక్స్ అయిపోయింది. సో ఆ ఫ్లాషీ గాడు ఎవడో కదా నాముగుడే, వాడు ఏడబడే దిగుతా ఉన్నాడు, సో చాలా డేస్ ఇంట్లోనే ఉన్నట్టున్నాడు అని చెప్పి ఆ పైన ఎత్తుతా ఉంటే అటక మీద ఆ ఇంట్లో మిస్ అవుతున్న కత్తులు, తుపాకులు, పొడున్లు, ప్యాకెట్లు చాలా ఉంటాయి. మరి దీని మీద బతకాలి కదా, సామాన్లు కావద్దు. అప్పుడే ఒకసారి కింద నుంచి ఏవో సౌండ్స్ వస్తున్నట్టు అనిపిస్తూ ఉంటే వాడేనేమో ఫ్లాషీ గాడేమో అని చెప్పి కింద కలా వచ్చింది. కత్తి పట్టుకుని రెడీగా ఉండేటప్పటికి ఇన్విజిబుల్ మ్యాన్ గాడు ఫస్ట్ పేగ పట్టుకుని ఎత్తి గోడ కేసి కొట్టేస్తాడు, దాని తర్వాత బలకేసి కొడతాడు, కిచెన్ కేసి కొడతాడు, కొంపంతా తిప్పి కొడతా ఉంటాడు గాలుడు. అక్క ఏదో చేసి వాడిని విడిపించుకొని రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వస్తుంది. ఏదో అని చెప్పి అలా వెళ్తూ ఇంకా రోడ్డు మీద టాక్సీ గడిపితే ఆ టాక్సీని వాళ్ళు డైరెక్ట్ గా మా మొగుడు ఇంటికి పోనివా అంటది. ఆ ఎడ్విన్ గారి ఇంటికి వెళ్ళాలని హస్బెండ్ ఇంటికి అంటే అసలు ఆ ఇంట్లో ఏమైంది, కొంతమంది ఏమో చచ్చిపోతున్నారు, కొంతమంది బతికున్నారు. ఇన్విజిబుల్ మ్యాన్ గాడు మాటికి వస్తా ఉన్నాడు, అసలు ఏమైనా దొరికిద్దామని చెప్పి కొంపదేవికి అలా వెళ్ళి చూసిద్ది. డైరెక్ట్ ఇంకా ఆప్టిక్స్ ఇంజనీర్ ల్యాబ్ లోపలికి వెళ్ళిద్ది. అంత పెద్ద ఇంజనీర్ కదా ఇంట్లో ల్యాబ్ కట్టుకున్నాడు. అక్కడ పోయి చూస్తే సూట్ కనిపిస్తుంది, ఇన్విజిబుల్ సూట్ అనమాట. ఇన్విజిబుల్ సూట్ ఎట్ట కనిపిస్తుంది అంటే మామూలుగా ఏం కనిపించదు, కానీ బటన్ నొక్కితే కనిపిస్తుంది, బటన్ తీసే కానీ మాయమైపోద్ది. సో ఈవిడ హస్బెండ్ ఇన్విజిబుల్ చేస్తుంది ఈ సూటే. ఆ సూట్ అలా ఊడబిగుతా ఉంటది. ఇంకెవరో వస్తున్నారని చెప్పి సౌండ్ అర్థమైపోయింది. ఆడెవడో మరి వచ్చేలోపే సూట్ కొట్టేసి వెంటనే కబోర్డ్ లో దాక్కుంటది. మరి వాడెవడో వచ్చాడు, చూశాడు, ఎతికాడు, ఏం కనిపించలే, వెళ్ళిపోయింది. ఎవడో తెలియదు అక్కయ్యకి కూడా. అక్కయ్య వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చేసి మళ్ళీ టాక్సీ బుక్ చేసుకుని
వేసుకొని ఫాస్ట్ గా వెళ్ళిపోద్ది. ఎవడో టాక్సీ గాడు ఇంత ఫాస్ట్ గా ఉన్నాడు అక్కయ్య కంటే, ఫ్లాష్ మ్యాన్ కంటే ఫాస్ట్ గా ఉన్నాడు అంటే అనుకునే లోపు తలుచుకునే లోపు వచ్చేస్తున్నాడు. ఇప్పుడు టాక్సీ ఎక్కి వాళ్ళ ఫ్రెండ్ కి ఫోన్ చేసి నువ్వు అసలు ఎక్కడ ఉన్నా సరే నీకు ఒక అడ్రస్ పెడతాను, లేదా నువ్వే ఏదో ఒక హోటల్ చెప్పు, ఆ హోటల్ కి వచ్చేస్తాము, నేను కలుస్తాను నువ్వు కలుద్దాం అని చెప్పి అంటది. ఏమి లేదే నేను రానంటది. వస్తే నువ్వు మళ్ళీ ఫస్ట్ నుంచి తిడతావు, నా వల్ల కాదు, నేను ఆడే ఏడ్ చేస్తాను. ఇంకా అక్కయ్య తిట్టంలే, ఆవే నీ కేక్ కూడా కొనిస్తాను, నిజంగా తిట్టాను, వచ్చే అంటే ఇంకొచ్చిద్ది. మంచిగా రెడీ అయ్యి మంచి రెస్టారెంట్ ఫాస్ట్ గా ఉంటది, ఇక్కడికి వచ్చింది. చెప్పింది చూడు మే నిజంగానే ఫాస్ట్ రెస్టారెంట్, నువ్వు ఇక్కడ కానీ బూతులు అవి తిట్టావు అవట్ట మాట్లాడే దరిద్రంగా ఉంటుంది, మెయిల్ లో ఉన్నట్టు మాట్లాడమాక, నువ్వు తిట్టకూడదని చెప్పి ఇక్కడికి వచ్చాను, లేకపోతే ఏ నూడిల్స్ బండి దగ్గరికి ఎత్తపోయి ఉండేదని. చాలా ఘాటుగా తిడతాం, అట్ట తిట్టమాక మూసు కూర్చో అని చెప్పిద్ది. దీని తర్వాత అక్క ఇంకా ఇన్విజిబుల్ మ్యాన్, ఫ్లాష్ బ్యాన్ డీటెయిల్స్ అవి అన్ని చెప్పిద్ది. అక్క ఏమో ఈ సినిమాలన్నీ తర్వాత ఉంటాను, నాకు ముందు ఆకలేస్తుందని చెప్పి వెయిట్ అని పిలిపిస్తుంది. ఈ డిష్ ఆ డిష్ అని చెప్తూ ఉంటది. కరెక్ట్ గా అదే టైంకి కత్తి అలా గాల్లోకి లేసిద్ది. ఎదురుగా ఫ్రెండ్ వల్ల బెస్ట్ ఫ్రెండ్ ఆ కత్తి దాంట్లో అదే పోయి పేక సప్పని అలా కోసేసి మళ్ళీ పైకి అలా లెగిసి సపక్కన అక్క చేతి కత్తి అతకపోద్ది. ఫ్లాష్ మ్యాన్ ఇన్విజిబుల్ మ్యాన్ కదా, నిజంగా ఫ్లాష్ మ్యాన్ సప్ అని చేస్తున్నాడు పనులు. పక్కనే ఉన్న ఆంటీ అది చూసి దమ్మనేసిద్ది. ఇంకా అందరూ అక్కడ ఉన్న వాళ్ళంతా చూసేసి ఏముంది ఇప్పుడు ఎవరన్నా ఏమనుకుంటారు, అక్కయ్యకి వచ్చింది అనుకుంటారు కదా. ఇంకా సడన్ గా పోలీసులు వస్తారు, పోలీసులు వచ్చి అక్కని పట్టుకుని అరెస్ట్ చేసేస్తారు. దాదంతా ఒకటే వాళ్ళ అక్క నేను చెయ్యలేదంటే చెయ్యలేదు, నా మొగుడు ఇన్విజిబుల్ మ్యాన్ గాడు ఇదంతా చేశాడు, అందుకే మీకు కనిపించలేదు, లేకపోతే కనిపించేసి ఉండేది. ఒక్కడన్నా మాట్లాడానంటే ఒక్క కూడా నట్లేదు. ఇంకా అక్కయ్య గోల్ చూసి అమ్మో పోలీస్ స్టేషన్ కాదు, ఆడికొస్తే పేకలు వదిలేసింది పోలీసులు అని చెప్పి డైరెక్ట్ గా ఎత్తపోవడమే మెంటల్ ఆసుపత్రికి అని చెప్పి తీసుకొని పోతాడు. అక్క ఏమో సీసీటీవీ కెమెరాలైనా చెక్ చేయండి, అక్కడైతే ఇన్విజిబుల్ మ్యాన్ కనిపిస్తాడు, కనిపించకపోయినా కత్తి గాలిలో దాంట్లో అదే తెలుస్తుంది. అప్పుడు ఫుల్ గా ప్రూఫ్లు దొరుకుతాయి, మీకు నన్ను వదిలేండి అని చెప్పి గోల చేస్తుంటది. పోలీసులే అట్లీస్ట్ ఓకే ప్రూఫ్లు అంటుంది అదంటుంది ఇదంటుంది వెళ్ళి చూడొచ్చేమో అని అనుకుంటారు అట్లీస్ట్. కానీ డాక్టర్లు ఎట్లాంటి కేసు మేము రోజు వెయ్యి చూస్తామమ్మా, ముందు పడుకోమని చెప్పి బెడ్ మీద పడేసి బెడ్ కేసు కట్టేసి నువ్వు సైకో పేషెంట్ అయిపోయావు, జనాలందరూ చంపేసి ఎట్నే మాట్లాడుతుంటారు వాళ్ళందరూ, మాకు అర్థమైంది అని చెప్పి ఏ చేస్తావు అలా పట్టేసాడు పడేసి ఇంజక్షన్ అలా వేస్తావంటే మత్తు ఇంజక్షన్. అక్కయ్య నేను చంపేస్తాను నరికేస్తాను అరుస్తా ఉంటది వాళ్ళ హస్బెండ్ లేండి. అక్కయ్య ఇంకొంచెం సేపట్లో నిద్ర మత్తులోకి అలా వెళ్ళబోతుంది అనే టైంకి ఎవరో వచ్చి అక్కయ్య చెవుల్లో సర్ప్రైజ్ అంటది. ఎవడేముంది ఇన్విజిబుల్ మ్యాన్ హస్బెండ్ గాడే. నెక్స్ట్ అక్కడికి ఇంట్రోగేషన్ జరిగింది అనమాట. ఎవరంటే పోలీసులు వస్తారు. ఇప్పుడే జేమ్స్ గడ్ వల్ల వాడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అంట ఇన్వెస్టిగేషన్ కోసం అలా వచ్చి డీటెయిల్స్ చెప్పు అంటే జేమ్స్ నీకు ఇన్విజిబుల్ మ్యాన్ కథ మొత్తం తెలుసు కదా, మళ్ళీ నీకు ఫస్ట్ నేను చెప్పాలా, అవసరం లేదు, చెప్పినా మీరు ఇద్దరు ఎలాగ వినేలా లేవులే కానీ నా దగ్గర యాక్చువల్లీ ప్రూఫ్స్ ఉన్నాయి, ప్రూఫ్స్ తో పాటు వచ్చాయి సార్ నేను అని చెప్పగానే షాక్ అయిపోతారు. ప్రూఫ్స్ ఎక్కడ వెంటనే చెప్పి ఇప్పుడు వెళ్ళి తెచ్చుకుంటామంటే అక్కయ్య మీకు అంత షుగర్ వద్దు, ఇప్పుడు ఎక్కడ ఉంది ఎలా ఉంది ఇదంతా చెప్పలేను, వాటి నా దగ్గర నిజంగా ప్రూఫ్స్ ఉన్నాయి, చెప్తాను నిజంగా చెప్తా ఆవేశపడమాక. మ్యాటర్ ఇదైతే నిజం, ఎడ్విన్ మా మొగుడైతే బతికే ఉన్నాడు, వాడే ఇన్విజిబుల్ మ్యాన్, ఖచ్చితంగా నాకు తెలిసి ఆ దరిద్రుడి చుట్టుపక్కల ఆడే ఉంటాడు, ఆ మూల కూర్చున్నాడు చూస్తా ఉన్నాడు, కిందే కూర్చోన్నాడేమో నాకు డౌట్ కూడా ఉంది. సో ఇప్పుడు చెప్పనంటే చెప్పను అని చెప్పంటే అప్పుడే అంటాడు సరే అదంతా తర్వాత కానీ నీ మెడికల్ రిపోర్ట్స్ అన్ని మాకు వచ్చేసాయి, మేము టెస్టులు చేయించాను నీకు, దానిలో మాకు నువ్వు ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసిందని చెప్తాడు. అక్కయ్య ఒక్క దెబ్బకి షాక్ అయిపోద్ది. అసలు ఇది షాకే కాదు, దీని తర్వాత అసలైన షాకు ఈడొచ్చిస్తాడు లాయర్ గడు, ఎడ్విన్ గడు తమ్ముడు, అక్కయ్య హస్బెండ్ తమ్ముడు. ఈడు చెప్తాడు వదిన మ్యాటర్ ఏం లేదు, నువ్వు తప్పు చేసావు, ఎవరో ఒక అమ్మాయిని చంపేసేవాళ్ళండి, అమ్మాయి తప్పే లేదు పాపం, సో చాలా పెద్ద తప్పు, దీనివల్ల నీకు $5 million ఆస్తి వచ్చిందని చెప్పాను, ఆస్తి ఇప్పుడు కాదు, సో నువ్వు చెయ్యాల్సిన ఏం లేదు, ఇప్పుడు ప్రెగ్నెంట్ కదా నీకు డెలివరీ అవుతుంది, ఆ బేబీ నువ్వు నీతో పాటు నువ్వే ఉంచుకోవాలా, పిల్లలు పుట్టిన తర్వాత నువ్వు నీ పిల్లలు దాంతో పాటు నీ హస్బెండ్ అదే మా అన్న ఎడ్విన్ గాడు మీరందరూ కలిసి హ్యాపీగా ఒక ఇంట్లో బతికుండాలి, దీంతో నీ మీద కేసే లేకుండా చేస్తాం మేము అని అంటాడు. అంతే అక్కయ్య ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఆ అక్కయ్య తిట్టిద్ది ఇప్పుడు బాగా పెద్ద సచ్చినాడా అని తిట్టడం మొదలు పెడితే చెప్తాడు వెయిట్ ఇప్పుడు ఏం నేను వెళ్ళను అంతే కదా, ఆ మాత్రం ఉంటది, ఇప్పుడు నువ్వు తిట్టి నన్ను కొత్తగా చేంజ్ చేయడానికి ట్రై చేయొద్దు, చేంజ్ అయ్యేది ఏం లేదు, ఇప్పుడు మంచిగా పేపర్స్ మీద సైన్ చేయి, నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు కాబట్టి పిల్లలు పడతారు, మీ ఆయనతో పాటు ఉంటావని చెప్పి సైన్ చేసావు అనుకో, మంచిగా పెద్ద మ్యాన్షన్ హౌస్ అంత ఉంటుంది, ఆ హౌస్ కి ఎత్తపోతాను, ఇంకా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయంటే అక్కయ్య పేపర్స్ అన్ని తోసేసిద్ది. దీని తర్వాత పక్కనే ఉన్న ఒక పెన్ను దొంగతనం చేసేసి దగ్గర పెట్టుకుంటది. అక్కడికి ఒక పక్క ప్రెగ్నెంట్ చేయడం అస్సలు ఇష్టం లేదు, అసలు చచ్చిపోతే బాగుండని చెప్పి పెన్ను తీసుకెళ్లి అలా బాత్రూమ్ లో కూర్చొని చెయ్యి కోసేసుకుంటా ఉంటది చచ్చిపోదామని. అప్పుడే హస్బెండ్ గారు వచ్చి కోసుకోవద్దని చెప్పి చెయ్యి పట్టుకుంటాడు. ఆడు ఆగానే వాడిని గోడకేసి గుద్దేసి పెన్నుతో తపా పొడిచేస్తుంటది. ఆడు సూటు డ్యామేజ్ అయ్యేలాగా పాడైపోయేలా చేసిద్ది. మంచి ప్లాన్ ఏమది, ప్లాన్ వేసింది అది నిజంగా చచ్చిపోదామని కాదు, ఎన్ని వేళ్ళని అలా సైలెంట్ గా అన్ని భరిస్తూ ఉంటాడు. కోట్ పొడిస్తే ఒక దెబ్బకి చచ్చిపోవాలి అంతే, దొరికిన ప్లేస్ దొరికినట్టు పొడిచి వదిలేస్తా ఉంటది అక్కయ్యవాడిని. ఈ సౌండ్స్ విని పోలీసు ఆయన లోపలికి వచ్చి ఏంది గోలా అంటే అప్పుడే ఆ ఇన్విజిబుల్ మ్యాన్ గారు ఉండదు, ఆవిడ కనిపించినట్టు పోలీసు ఆయన కూడా కొడుతుంటాడు. అలా పారిపోతా ఉంటే ఇంకా పోలీసు వస్తుంది. ఎంతో మంది పోలీసు వచ్చిన ప్రతి పోలీసు వీడు పడేసి కొడుతుంటాడు ఇన్విజిబుల్ మ్యాన్ గారు, కనిపించడు ఎవరికి అంటే కనిపించకుండా అలా కనిపిస్తున్నాడులేండి అక్కయ్య చేసిన ఎఫెక్ట్ వల్ల. చిల్ అక్కడ ఉన్న వాళ్ళకి అర్థం కాదు కదా, చాలా ఆఫీసర్స్ 1 by 1 వస్తారని ఎవరు ఆపట్ల అంటే ఆపలేకపోతున్నారు. అక్క అయితే అక్కడ ఉన్న తుపాకీ పట్టుకొని జోలు పెట్టుకుని పారిపోద్ది, హాస్పిటల్ నుంచి స్పీడ్ గా వెళ్ళిపోయింది. ఇప్పుడు వీడు ఫ్లాష్ మ్యాన్ గాడు పెద్దగా ఎవడు కనిపించడు కదా, అక్కయ్యకే కొంచెం కనిపిస్తూ ఉంటాడు, మినుగుమంటూ ఉంటాడు మినుగుడు పోగులాగా. సో అక్కయ్యకే కనిపిస్తున్నాడు, ఇంకా చూసుకొని తుపాకీ పట్టుకొని
కానీ మిడుపులు కనిపించిన చోట టాప్ టాప్ అని కాల్ చేస్తుంటది. సూట్ డ్యామేజ్ అయిపోయింది. సో ఫ్లాష్ మాప్ సూట్ సరిగ్గా లేదు కనిపిస్తున్నాడు. అలా కాల్ చేస్తుంటాడు. లగో బయటికి పారిపోతాడు. పార్కింగ్ లాడ్ దాకా వెళ్ళిపోతాడు. అక్కడ కూడా పోయి అక్కడే కాలుస్తూ ఉంటది. సడన్ గా వాడు వెనకమాల నుంచి వచ్చి అక్కని పట్టేసుకుంటాడు. ఇప్పుడు అక్కని పట్టుకొని నువ్వు గాని చెప్పింది చెయ్యకపోతే నేను జేమ్స్ అదే ఇంట్లో ఎంతసేపు వాడింట్లోనే కదా ఉంది, వాడిని చంపేస్తా, నీ కూతుర్ని చంపేస్తా, అదే వాడు కూతుర్ని చంపేస్తా, దాంతో పాటు పేక్ కోసేసావు కదా మీ ఫ్రెండ్. యాక్చువల్లీ నేను సరిగ్గా ఇంకోలేదు పైన కోసుకున్నట్టుంది, ఆవిడ హాస్పిటల్ లో పడేసాడు, వెళ్ళేసారి పూర్తిగా కోసేస్తా నీ ఇష్టం అని అంటాడు. ఇంకా వాడిని వెంటనే పక్క దోసేసి పక్కనే టాక్సీ తీసుకొని, అంటే టాక్సీ కదా కాల్ బుక్ చేసుకుని వెళ్ళిపోద్ది. టాక్సీలైనా కార్లు బుక్ చేసుకున్న ప్రాబ్లమే లేదు. అసలు నువ్వు నీ వెనక సైకో బాటు పడతా అంటే వెంటనే డైరెక్ట్ గా వచ్చేసింది. దీని తర్వాత జేమ్స్ కు ఫోన్ చేసి జేమ్స్ వెంటనే ఇంటికి పోదా, నువ్వు నీ కూతురు అక్కడే ఉంది ఇంట్లో లోపల, ఖచ్చితంగా మెరుపులోడు వస్తాడు, నీకు మినుగుడు అంటూ మెరుపులు కట్టించాయనుకో కాల్చి పడేసాయి అక్కడ. ఇప్పుడు ఇలా చాలా ఫాస్ట్ గా వెళ్తుంటది. అక్కయ్య వచ్చే లోపు ఇన్విజిబుల్ మ్యాన్ కూడా వచ్చేసి ఉంటాడు. సిడ్నీ పాప ఏదో లోపలికి వస్తున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి అబ్జర్వ్ చేసిద్ది. ఆ లోపల కోసం దగ్గరకు వచ్చిందని అనిపించగానే ఇంకా పెప్పర్ స్ప్రే పట్టుకుని రెడీగా ఉంటుంది. దగ్గరకు రాగానే పెప్పర్ స్ప్రే డమ్ అని కొట్టేస్తుంది. ఆ మెరుపుల కళ్ళలో కనిపిస్తాయి ఎదవకి. ఇప్పుడు సో చెప్పాలంటే అక్కయ్య చెప్పిన విషయాలు సిడ్నీ పాప కొంచెం నమ్మడం మొదలు పెట్టింది. ఈ ఏజ్ లో ఇవన్నీ నమ్మదు కానీ ఆ ఏజ్ అన్ని నమ్మేస్తాడు ఏం చెప్పినా. ఈ గ్యాప్ లో జేమ్స్ గడు వెంటనే వచ్చేస్తాడు. ఇప్పుడు జేమ్స్ ని వాళ్ళ కూతుర్ని ఇద్దరిని పట్టుకొని ఫ్లాష్ మ్యాన్ కూడా తెగ్గొడతాడు. అక్కయ్య కరెక్ట్ అయిన వచ్చేసి ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఏదో ఉంటది కదా దాంతో పగ్గొట్టిద్ది. ఇప్పుడు తుపాకీతో కాలిస్తే తుపాకీ గుండ్లు ఇప్పుడు డైరెక్ట్ తగిలిపోతాయి. ఎంతసేపు తుపాకీ గుండు సరిగ్గా తగ్గట్లేదు. ఎంతసేపు అని పట్టుకుంటది ఆ సూట్ మాత్రం తట్టుకోవద్దు. ఈసారి గుండు కరెక్ట్ తగిలింది. పాపం దెబ్బలు అలా తగిలి అక్కడే పడి చచ్చిపోతాడు. ఈసారి మాస్క్ తీస్తే వాడు ఎవడు అక్క హస్బెండ్ కాదు, హస్బెండ్ వాళ్ళ తమ్ముడు లాయర్. ఈ లాయరే ఇదంతా చేసింది. ఈయన మొత్తం ఫ్యామిలీ మొత్తం సైకో సచిన వాళ్ళగే ఉన్నారు అని చెప్పి భయపడుతుంది. ఇంకో పక్క బాధపడుతుంది. మళ్ళీ కన్ఫ్యూజన్ లో ఆలోచిస్తూ ఉంటది. అంటే ఏంది ఇప్పుడు మా మొగుడు ఇంకా బతికే ఉన్నాడా చచ్చిపోయాడా, లేకపోతే ఇదంతా అసలు చేసిందంతా ఇది ఒక్కడేనా ఏంటిది. ఇప్పుడు ఇంకో పక్క జేమ్స్ గడు మొత్తం విషయం అంతా చెప్పాడు. అంటే సీసీటీవీ కెమెరాస్ లో కూడా మొత్తం ఫుటేజ్ రికార్డ్ అయింది. హాస్పిటల్ లో గానీ ఇక్కడ గానీ ఏదేదో ఉంది. అంటే ఆప్టికల్ ఇంజనీర్ కూడా ఆప్టికల్ గా ఏదేదో కనిపెట్టి ఏదో చేశాడని చెప్పి అక్కయ్య చెప్పింది. చాలా మందికి ఊళ్ళో అందరికి చెప్పింది. హాస్పిటల్ కూడా అందరికి కూర్చోబెట్టి చెప్పింది. ఎవడు నమ్మలేదు. ఇప్పుడు ఇంత రకంగా ఫుల్ రికార్డ్ అయిందిగా. సో అందరూ మూసుకొని నమ్మాల్సి వచ్చింది. దెబ్బగా మెంటల్ ఆసుపత్రిలో ఇప్పటి నుంచి ఎవడేం చెప్పినా నిజమేనా అని చెప్పి షాక్ అవుతూ ఉంటాయేమో. డైరెక్ట్ గా ఇప్పుడు మిలిటరీ వాళ్ళు పోలీసులు అందరూ కలిసి వీళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు కదా, ఈ ఇంటికి ఆప్టికల్ ఇంజనీర్ ఇంటికి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే ఎడ్విన్ గాడు వాళ్ళ కొంప బేస్మెంట్ లో కాళ్ళు చేతులు కట్టేసి ఇక్కడ పడేసి ఉంటాడు. ఆ మూల పాపం నా తమ్ముడు నాకు చిత్తహింసలు పెట్టి బేస్మెంట్ లో కుక్కను కట్టేసి అంటే కట్టి పడేశాడు. నిక్కర్ కూడా మార్చుకొని చాలా రోజులు అయిపోతుంది. నేను లాస్ట్ మా కుక్క కూడా బాగా హ్యాపీగా బయట ఫ్రీగా తిరుగుతుంది. అప్పటి నుంచి ఫుడ్ పెట్టి ఏడైపోయింది కాపాడని అడుగుతాడు. అక్కయ్య పోలీసులకి అక్కడ ఉన్న నాకు మళ్ళీ చెప్పింది ఇదంతా నిజం కాదు వాడిని నమ్మమాకండదా. వాడు ఎవడనుకుంటున్నాడు ఎడ్విన్ గాడు నా మొగుడికి తెలియకుండా అసలు ఇక్కడ ఇదంతా ఇంత జరుగుతుంటే ఎట్ట నమ్మేస్తున్నాడు. వాడు మామూలుడు కాదు, రాక్షసి వచ్చినాడు, రాక్షసి జాతోడిది. బతిమలాడిద్ది పోలీసుల్ని జేమ్స్ ని అందరిని బతిమలాడిద్ది. అసలు ఎవ్వరు పట్టించుకోదు. వీడిని అరెస్ట్ చేయమని బాగా కాల్ చేసిద్ది. కానీ ఎటువంటి ఆధారాలు లేవు ఎవరి దగ్గర అసలు ఏం చెప్పడానికి లేదు. అక్క ఇప్పుడు వాడు బతుకున్న రోజులు నేను మాత్రం ప్రశాంతంగా ఉండలేను, నాకు ఆ విషయం అర్థమవుతుంది అని చెప్పి ఓ మంచి ప్లాన్ వేసుకుంటాడు. దాని తర్వాత నైట్ వాడికి ఫోన్ చేసి హస్బెండ్ కి ఫోన్ చేసి ఏమండి బాగున్నారంటండి, నేను అసలు మిమ్మల్ని మిస్ అవుతాను, చాలా డేస్ నుంచి మిస్ అవుతున్నాను, బాగా ఆకలేస్తుంది కానీ నాకు ఒక మంచి డిన్నర్ అరేంజ్ అయ్యి ఇవాళ నైట్ నేను ఇంటికి వస్తాను, ఫుడ్ బాగా రెడీ చేసి పెట్టి అని చెప్పంటుంది. వాడు ఎగురుకుంటా హ్యాపీగా డిన్నర్ అరేంజ్ చేసి పెడతాడు. సూటు బూట్ వేసుకొని ఉంచో ఉంటాడు. వచ్చి రాగానే బతిలాడుతూ అంటే చెప్తూ ఉంటాను నన్ను క్షమించు, నేను చాలా చెడ్డ మనిషిని, చెడ్డ పనులు చేశాను విషయం నాకు తెలుసు, నిన్ను కంట్రోల్లో పెట్టడానికి ట్రై చేశాను, అది ఇంత నాకు తెలుసు. కానీ యాక్చువల్లీ అదంతా నిజమని ఎప్పుడు నమ్మేవాడిని కదా, మీరు అంతా ఎప్పుడు అనేవాళ్ళు అట్ట కంట్రోల్ చేస్తున్నావు, ఇబ్బంది పెడతావు, అది అనేవాళ్ళు. నేను ఎప్పుడు ఫీల్ అవ్వాలి, ఎందుకంటే లేనే న్యూస్లో కూడా నువ్వు గాలుడుగా గజ్జోడుగా అని అంటూ ఉంటే అప్పుడు ఓకే నిజమేనేమో, నేను బ్యాడ్ ఫెయిల్ అనుకుంటున్నాను చెప్పి అందరూ అనుకుంటున్నాను, నాకు అర్థమైంది. ఇప్పటి నుంచి నేను మొత్తం చేంజ్ అయిపోయాను, అసలు నేను బ్యాడే కాదు ఇవాళ నుంచి, ఇప్పటి నుంచి అసలు బాగా చూసుకుంటాను, నేను మంచి ఫ్యామిలీ క్రియేట్ చేద్దాం మనం అని అంటాడు. అక్క చెప్పింది ఓకే ఏంది ఇప్పుడు నీతో పాటు ఉండాలి నేను, అంతే కదా ఉంటా, నేను నీతో పాటే ఉంటా, వచ్చి నీతోనే ఉంటా, నేను నువ్వు చేంజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అంతకుముందు లైఫ్ ఉండేదే, నువ్వు ఫుల్ కంట్రోల్ చేసేవాడు, ఎట్టుండమని అట్టుండాలి ఇట్టుండాలని అట్నే ఉంటా, నేను ఈ కొంపదాటి బయటకు పోను. కానీ ఒకే ఒక్క విషయం చెప్పు చాలు, నాకు ఇంకేం వద్దు, ఆ ఫ్లాష్ మ్యాన్ గడు నువ్వే కదా ప్లీజ్ అదొక్కటి ఒప్పుకో, మీ తమ్ముడు కూడా ఓకే సూట్ వేసుకొని తిరిగాడేమో అప్పుడప్పుడు, కానీ ఒరిజినల్ ఫ్లాష్ మ్యాన్ నువ్వే కదా ప్లీజ్ చెప్పు అని అంటాడు. నువ్వు నిజమని ఒప్పుకుంటే అప్పుడే ఉంటాను అని చెప్పంటది. వీడేమో ఇన్విజిబుల్ ఏంది ఫ్లాష్ ఏంది నాకేం తెలియదు, నేను కాదు అది లాయ ఉన్నాడే మా తమ్ముడు, వాడు అసలు ఆ సూట్ అంతా తయారు చేసిందే వాడు, నేను ఎందుకు చేస్తాను, నాకు రాదు అసలు అట్లా చేయడం అంటాడు. నువ్వు అది ఒప్పుకోవాల్సిందే, వాడే చేసింది అని చెప్పి ఒప్పుకుంటే సరే అని చెప్పి తింటూ ఉంటాడు. అప్పుడే చూస్తే మన జేమ్స్ గాడు ఒక స్పై కెమెరా ఆల్రెడీ వీళ్ళ ఇంట్లో ఇలా అరేంజ్ చేసి పెట్టాడు, జరిగేదంతా రికార్డ్ చేస్తూ ఉంటాడు. సీసీటీవీ కెమెరాలో మొత్తం అంతా రికార్డ్ అవుద్ది. ఇలా వీడు చాలా మాటలు మాట్లాడుతూ ఉంటాడు. అక్క బాగా ఎమోషనల్ అయిపోయింది. ఓ మై గాడ్ నిన్న ఇన్ని రోజుల పాటు నేను అనుమానించింది, షేట్ నేను అమ్మలేకపోతాను, ఇంత మంచోడు ఏంటో నువ్వు ఆగు నేను ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్తుంటే వీడు ఆగావు, నేను అసలు ఎంతో మాట్లాడాలి
అని చెప్పి అలా వచ్చి దగ్గరికి వచ్చి చెవిలో సర్ప్రైజ్ అంటాడు. యాక్చువల్లీ ఎగ్జాక్ట్ గా మాటికి ఆ ఇన్విజిబుల్ మ్యాన్ గాడు అక్కయ్య చెవిలో కనిపించకుండా టైంలో ఇదొక్క మాటికి సర్ప్రైజ్ సర్ప్రైజ్ అని ఇప్పుడు దగ్గరికి వచ్చి సర్ప్రైజ్ అంటాడు. ఇంకా అక్కయ్యకి అర్థం అయిపోయింది. ఆహా ఫ్లాష్ మ్యాన్ నువ్వేగా అని చెప్పి అక్కయ్యకి అర్థం అయిపోయిందిగా ఖచ్చితంగా ఈడే అని. ఇప్పుడు ఇంకా ఇప్పటి నుంచి నీతోనే ఉంటాను, ప్రాబ్లం ఏం లేదు, ఇప్పుడే వాష్రూమ్ కి వెళ్ళొస్తా అని చెప్పి అలా వాష్రూమ్ లోపలికి వెళ్ళిద్ది. వాష్రూమ్ లో కూర్చొని పాపం బాధపడుతూ చాలా ఏడుస్తూ ఉంటది. అమ్మో వీడే ఇదంతా చేసింది ఈడే అని. ఇంకో పక్క ఎడ్విన్ గార్డ్ చూస్తే బాగా తింటూ తాగుతుంటాడని కరెక్ట్ గా అక్కడ ఉన్న కత్తిని వాడే అలా పట్టుకొని దాన్ని అలా పైకి లేపి వాడే పూడ్చుకొని చచ్చిపోతాడు, కోసేసుకుంటాడు పాపం ఆడేది. ఇదంతా అక్కయ్య చూసి వచ్చి పరిగెత్తుకుంటూ యావండి అసలు ఏమైందండి అని చెప్పి అరుస్తుంది. ఓ నాయన ఏమైంది అని చెప్పి మన జేమ్స్ గారు కూడా బయట కాపలా కాస్తూ ఉంటాడు. ఆల్రెడీ చూస్తా ఉంటాడు, మొత్తం వీడియోలో రికార్డ్ అవుతుంది. వాడు స్పీడ్ గా వస్తుంటాడు. ఈ గ్యాప్ లో అక్కయ్య పోలీసులు కూడా ఫోన్ చేసిద్ది. మా ఆయన ఆవేశం ఎక్కువైపోయి కోసేసుకున్నాడు, ఈ యాదవ్ ఎప్పుడు చూసినా నేను చచ్చిపోతే ఖచ్చితంగా ఆ రోజు మాత్రం నేను ఆత్మహత్య చేసుకుని మాత్రమే చస్తాను, మామూలుగా అయితే చచ్చే ఛాన్స్ లేదు అని అంటూ ఉండేవాడు. ఈసారి నిజంగానే అదే చేసి చచ్చాడు అని అలా స్టైల్ గా ఫోన్ చేసి అలా వెళ్లి కూర్చుంటది అనమాట. కూర్చొని వాడు చూస్తా ఉంటది. అలా కూర్చొని ఇప్పుడు వాడి డైలాగ్ వాడికే చెప్పింది, సర్ప్రైజ్ వాడు ఎప్పాం అని చెప్పి. అయితే మనం ఎప్పుడో చూసాం కదా అక్కయ్య సూటు వాడి సూట్ కొట్టేసి అక్కయ్య మరి అదేం చేసింది, అలా డస్ట్బిన్ లో పడేసి వెళ్ళిపోయింది అనుకుంటున్నది. ఏంది ఆ సూట్ తెచ్చి ఇందాక వాష్రూమ్ లోపలికి వెళ్తున్నానని చెప్పి ఆడికి వెళ్ళి వాష్రూమ్ లోపలికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని సూట్ వేసుకుని ఇక్కడికి వచ్చి ఈయన చంపేసి మళ్ళీ వాష్రూమ్ లోపలికి వెళ్ళి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చి యావండి అని అలిసింది. ఆ దర్రమాట అయింది. హ్యాపీగా బయటకు వచ్చేస్తుంటే జేమ్స్ గడు ఏమైంది అని అంటాడు. ఈవిడేమో ఏమైంది ఏం జరగల దరిద్రుడు అన్నట్టే మనకు తెలిసినట్టే ఆత్మహత్య చేసుకున్నాడు, కాబట్టి సీసీటీవీ కెమెరాలు నువ్వే పెట్టుకొని చూస్తున్నావు చూసుకో అని చెప్పి అంటాడు. చూస్తే ఆ బ్యాగ్ లో సూట్ ఉంటది, ఆ ఇన్విజిబుల్ సూట్ ఉంటది. సో వాడు ఓకే వాళ్ళ నుంచి ఫ్లాష్ మ్యాన్ నువ్వనమాట అంటే ఏదో ఒకటి ఫీల్ అవ్వమాక అక్కడ శవం ఉంది ఇన్వెస్టిగేషన్ చేసుకో ప్రమోషన్ వచ్చింది అంటే పంపించేస్తాడు అండి. సో ప్రాబ్లం అయితే ఏం లేదు కదా. ఇప్పుడు నాకు అక్క అలా వెళ్ళిపోద్ది నడుచుకుంటూ వెళ్ళగానే సినిమా అయిపోయింది. వీడియో లైక్ చేయడం మర్చిపోద్దే. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు. వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.